హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఈ రోజు ఈ వీడియోలో మనం 2024 లో చూడాల్సిన టాప్ 3 కమోడిటీ స్టాక్స్ ఏంటో తెలుసుకుందామండి. 2024 ఎండింగ్ కి ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి తగ్గే అవకాశం ఉంది కాబట్టి 2024 కమోడిటీస్ కి ఒక ప్రామిసింగ్ ఇయర్ గా ఉండే అవకాశం కూడా ఉందన్నమాట. ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే కమోడిటీ ప్రైజెస్ అనేవి తక్కువగా ఉంటాయి. సో ఇంట్రెస్ట్ రేట్స్ కనుక తగ్గితే కమోడిటీ ప్రైజెస్ అనేవి పెరుగుతాయి అన్నమాట. మనం 2024 లో చూడాల్సిన టాప్ 3 కమోడిటీ స్టాక్ లో ఫస్ట్ స్టాక్ ఏంటంటే టాటా స్టీల్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ ఏసియాలోనే ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ కంపెనీ అన్నమాట. కంపెనీ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్, మైనింగ్, ప్రాసెసింగ్, ఐరన్ ఓర్ అండ్ కోల్ బిజినెస్ చేస్తుంది. 2023 టాటా స్టీల్ కి ఒక టఫ్ ఇయర్ అని చెప్పుకోవచ్చండి. ఇంట్రెస్ట్ రేట్స్ హైక్స్, స్ట్రాంగ్ డాలర్, చైనా రీఓపెనింగ్, దాంతో పాటు ఇన్ఫ్లేషన్ మెటల్ స్టాక్స్ కి ఒక డిఫికల్ట్ ఇయర్ గా మార్చింది. ఫైనాన్షియల్ ఇయర్ 2024 లో ఇప్పటివరకు ఇచ్చిన 2 క్వార్టర్స్ లో కూడా కంపెనీ రిజల్ట్స్ అనేవి డిసప్పాయింట్ చేశాయి అనమాట. కంపెనీ నెట్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ కనుక చూస్తే 92% తగ్గిందండి. సెప్టెంబర్ 2023 లో కంపెనీ నెట్ లాస్ పోస్ట్ చేసింది. హవెవర్ గ్లోబల్ మైక్రో ఎన్విరాన్మెంట్ అండ్ డొమెస్టిక్ డిమాండ్ పెరగడంతో 2024 లో కంపెనీ పాజిటివ్ టర్న్ తీసుకునే అవకాశం ఉందండి. ఇండియాలో స్టీల్ కి డిమాండ్ స్ట్రాంగ్ గా ఉంది. దాంతో పాటు గవర్నమెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. గ్లోబల్ స్టీల్ స్ప్రెడ్స్ రీబౌండ్ అవడం వల్ల స్ట్రాంగ్ వాల్యూమ్ గ్రోత్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రీసెంట్ మీడియా ఇంటరాక్షన్ లో టాటా స్టీల్ సీఈఓ అండ్ ఎండీ అయిన టీవీ నరేంద్రన్ గారు ఏమన్నారంటే, గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయడం వల్ల స్టీల్ కి డిమాండ్ పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నామన్నారు. అలాగే కంపెనీ మార్కెట్ షేర్ ని మెయింటైన్ చేయడానికి 1 to 2 మిలియన్ టన్స్ కెపాసిటీని పెంచడానికి ఎవ్రీ ఇయర్ కూడా 100 బిలియన్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలని ప్లాన్ చేస్తుంది. ఫైనాన్షియల్ ఇయర్ 2024 కి అలొకేట్ చేసిన 160 బిలియన్ క్యాపెక్స్ లో ఆల్రెడీ 86.4 బిలియన్స్ స్పెండ్ కూడా చేసేసిందండి కంపెనీ. 2030 కి స్టీల్ మేకింగ్ కెపాసిటీని 40 మిలియన్ టన్స్ కి పెంచాలని కంపెనీ ప్లాన్ చేస్తున్నట్లు మిస్టర్ నరేంద్రన్ ఆగస్ట్ 2023 లోనే చెప్పారు. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,62,325 crores అండి. ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ. ROCE 12.6% ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 7.28% ఉంది. అండ్ కంపెనీ ఫేస్ వాల్యూ వచ్చేసరికి ₹1. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 33.7%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 23.7%, FI షేర్ హోల్డింగ్ 19.8%, అండ్ DA షేర్ హోల్డింగ్ 22.6% ఉంది. అండ్ కంపెనీకి డెట్ అనేది 89,723 crores ఉందండి. అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ 2,43,353 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ అనేవి తగ్గాయి. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది సగానికి సగం తగ్గిందండి. 26% నుండి 13% కి తగ్గింది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 8,075 crores మాత్రమే పోస్ట్ చేసింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹132.30 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 1.73% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months పీరియడ్ లో 14% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 12% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ స్టాక్ కోల్ ఇండియా లిమిటెడ్ అండి. దిస్ ఇస్ మహారత్న కంపెనీ. కంట్రీస్ కోల్ ప్రొడక్షన్ లో దాదాపు 80% కాంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. 8 స్టేట్స్ లో 318 మైన్స్, 13 కోల్ వాషరీస్ ని ఆపరేట్ చేస్తుంది. 2023 లో కోల్ కి డిమాండ్ పెరగడంతో కంపెనీ షేర్ ప్రైస్ కూడా పెరిగిందండి. లాస్ట్ 2 క్వార్టర్ లో కంపెనీ ప్రొడక్షన్, డిస్పాచెస్ అండ్ ఓవర్ బర్డన్ ని తగ్గించుకోవడం వల్ల కంపెనీ అనేది ఎంకరేజింగ్ రిజల్ట్స్ అనేది రిపోర్ట్ చేసింది. కంపెనీ బిగ్ గ్రోత్ ప్లాన్స్ ప్రిపేర్ చేసిందండి. నెక్స్ట్ 3 years లో క్యాపెక్స్ లో ఎవ్రీ ఇయర్ కూడా 15 to 20 బిలియన్ రూపీస్ ఇన్వెస్ట్ చేయడానికి ప్లాన్ చేసింది అనమాట. ఈ క్యాపెక్స్ కోల్ మైనింగ్ అండ్ వాషింగ్ కెపాసిటీ పెంచడానికి, రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇంప్రూవ్ చేయడానికి, థర్మల్ అండ్ సోలార్ పవర్ ప్లాంట్స్ ని సెటప్ చేయడానికి యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఫస్ట్ మైల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ తో ఇన్వెస్ట్ చేయడం వల్ల కోల్ ట్రాన్స్పోర్టింగ్ లో ఎఫిషియన్సీని పెంచడానికి కూడా చూస్తుందండి. దీనివల్ల ఏంటంటే లాజిస్టిక్ కాస్ట్ అనేది తగ్గుతుంది అనమాట. ఆపరేషన్స్ ని డైవర్సిఫై చేయడం కోసం అబ్రాడ్ లో లిథియం, కోబాల్ట్, నికెల్ అసెట్ ని కూడా అక్విజిషన్ ని టార్గెట్ గా పెట్టుకుందండి కోల్ ఇండియా. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,34,369 crores ఉందండి. ఇది కూడా లార్జ్ క్యాప్ కంపెనీ. అండ్ ROCE 70.5%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 56% ఉంది. అండ్ ఫేస్ వాల్యూ ₹10 అనమాట. మనం ఇంతకు ముందు కూడా చాలా వీడియోలో చెప్పుకున్నాం కోల్ ఇండియా అనేది అండర్ వాల్యూ స్టాక్స్ అని. ఇండస్ట్రీ PE చూస్తే 17.4 అండ్ స్టాక్ PE 8.37 ఉంది. అలాగే ఇంట్రిన్సిక్ వాల్యూ 1065, మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి 380 ఉంది. సో ఇంట్రిన్సిక్ వాల్యూ వైజ్ అండ్ PE రేషియో వైజ్ కోల్ ఇండియా అనేది అండర్ వాల్యూడ్ అండి. అండ్ కంపెనీ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ వచ్చేసరికి 63.1%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 4.91%, FI షేర్ హోల్డింగ్ 7.80% అండ్ DA షేర్ హోల్డింగ్ 24.1% ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 6,313 crores ఉంది. అండ్ లాస్ట్ 3 years నుంచి కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది కనిపిస్తుందండి. మార్చ్ 2023 లో 1,38,252 crores సేల్స్ పోస్ట్ చేసింది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 27% ఉంది.
అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 28,125 crores పోస్ట్ చేసింది. ప్రెసెంట్ కోల్ ఇండియా లిమిటెడ్ షేర్ 381 రూపీస్ 80 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 7.96% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 63% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చిందండి. అండ్ 1 year పీరియడ్ లో 77% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ అల్ట్రాటెక్ సిమెంట్ అండి. కంపెనీ గ్రే సిమెంట్, రెడీ మిక్స్ కాంక్రీట్ తయారు చేస్తుంది. వైట్ సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఇండియాలోనే లార్జెస్ట్ కంపెనీ అండి ఇది. 2023లో కంపెనీ సేల్స్ వాల్యూమ్ అనేది బాగా పెరిగిందనమాట. 100 million tons ప్రొడక్షన్, డిస్పాచెస్ అండ్ సేల్స్ కూడా అచీవ్ చేసింది ఈ కంపెనీ. అన్ని సెక్టర్ లో కూడా సిమెంట్ కి డిమాండ్ అనేది స్ట్రాంగ్ గా ఉందండి. 2024లో జనరల్ ఎలక్షన్స్ కి ముందు హయ్యర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ అనేది సిమెంట్ డిమాండ్ ని పెంచే అవకాశం ఉందన్నమాట. లాస్ట్ మంత్ లో కంపెనీ ఛత్తీస్గఢ్ లోని హిర్మీలో per annum 1.3 మెట్రిక్ టన్ బ్రౌన్ ఫీల్డ్ సిమెంట్ కెపాసిటీని, అలాగే ఒడిశాలోని కటక్ లో per annum 2.8 మెట్రిక్ టన్ గ్రీన్ ఫీల్డ్ గ్రైండింగ్ కెపాసిటీని స్టార్ట్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. అండ్ కంపెనీ గ్రీన్ ఎనర్జీ షేర్ ని బై ఫైనాన్షియల్ ఇయర్ 2026 కి 22% నుండి 60% కి పెంచడానికి ప్లాన్ చేస్తుందండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,86,840 crores ఉందండి. ఇది కూడా లార్జ్ క్యాప్ కంపెనీ. అలాగే ROCE 12.9%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 9.63%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ వచ్చేసరికి 60%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 8.11%, FI షేర్ హోల్డింగ్ 16.6% అండ్ DA షేర్ హోల్డింగ్ 15% ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 11,459 crores ఉందండి. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ 63,240 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 17% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 5,073 crores పోస్ట్ చేసింది. అండ్ లాస్ట్ 10 years నుంచి ఈ కంపెనీ కూడా డివిడెండ్ పే చేస్తుందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 9,934 రూపీస్ 95 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 2.73% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 18% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 41% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో ఈ 3 కంపెనీస్ కూడా 2024 కి ప్రామిసింగ్ గా ఉన్నప్పటికీ కమోడిటీ ప్రైజెస్ ని డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ ఇంపాక్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. కంపెనీస్ పొటెన్షియల్ రివార్డ్స్ ఆఫర్ చేస్తున్నప్పటికీ జియో పొలిటికల్ టెన్షన్స్, సప్లై చైన్ డిస్రప్షన్స్, అన్ఎక్స్పెక్టెడ్ మార్కెట్ స్వింగ్స్ ఇలాంటి ఫ్యాక్టర్స్ కి మోర్ సెన్సిటివ్ అండ్ వాలటిలిటీగా ఉంటాయి అన్నమాట. కమోడిటీస్ లో ఇన్వెస్ట్ చేయాలంటే మార్కెట్ డైనమిక్స్ ని క్లీన్ గా అండర్స్టాండ్ చేసుకోవాలండి. సో రిస్క్ ని మినిమైజ్ చేసుకోవడానికి, పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేయడం కోసం కమోడిటీ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఒక తెలివైన పని. ఇదండి ఈ రోజు వీడియో. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.